వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష, ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో అధ్యక్ష, ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కు ఉంది సార్. ఎల్ఏపీ సార్ మాకు హక్కుంది మారడానికి. నేను మంత్రిని సార్. ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికింత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏమాడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా. ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. మేము జరగదని 100 సార్లు చెప్పినాం. బాగా క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో. బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలండి? మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? హాయిగా కూర్చోండి. దాదాపు 10 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఎల్వి గారు ప్లీజ్ కూర్చోవాలి. మైకి కూర్చోండి. మీరు ఎవరిపోయి చెప్పకపోతే మైకి ఎవరు వస్తుంది? ప్లీజ్ కోఆపరేట్ చేయాలి సార్. కూర్చోండి సార్ ప్లీజ్. ఇస్తాను సార్. అధ్యక్ష ఎల్వి గారు కూర్చోబెట్టండి. కూర్చోమని చెప్పండి ప్లీజ్. కోఆపరేట్ చేయాలి సార్. మీరు కూడా కూర్చోండి సార్ ప్లీజ్. అధ్యక్ష ఎల్వి గారు, పరిశ్రమలు పెట్టుబడులు, స్టీల్ ప్లాంటు దాన్ని మీద వచ్చి డిస్కషన్ని మీరు తమలో చేశారు. చేసినట్టే మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు. వారు మాట్లాడినంతసేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ అవ్వకుండా అన్ని వింటూనే ఉన్నాం. దయచేసి వినండి. అవైతే మా వాళ్ళు ఉంటారు. అది కాదు. అది వాస్తవమా అవాస్తవమా అనేది మేము మాట్లాడి చెప్తాం. అది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో మేము చెప్తాం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాట్ దిస్ ఇదేనండి సభ సాంప్రదాయం. ఇదేనండి ఎవరు చెప్పారు? ఏం పీకారన్నాడా? ఏం పీకారని చెప్పా? 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా.
ఎందుకట్లా మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు, ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్ లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. చెప్పిస్తాం సార్, కూర్చోండి సార్. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? మైక్ ఇవ్వండి. ఇస్తాం సార్, కూర్చోండి. తప్పు కదండి. పీక్కోండి, పీక్కోండి, పీక్కోండి. ఆ వర్డ్ విత్తనం చేయమండి, విత్తనం చేయమండి. హౌస్ సమానం చెప్పండి, హౌస్ సమానం చెప్పండి. మీరు ఎంటున్నారు కదా, పీక్కోండి. ఎంత గౌరవం ఉండాలి. మీరు ఎవరైనా ఒక్క మాట్లాడామా? పరుసు మాట ఏమైనా ఒక్క పరుసు మాట మాట్లాడామా? ఏమైనా అమ్మాయి చెప్తుంది ఏంటి? కూర్చోండి, కోఆపరేట్ చేయాలి. కూర్చోండి ప్లీజ్. వినండి వినండి వినండి. చెప్పండి చెప్పండి. మీరేంటి ఆవిడ ఆవేదన ఏంటి? మీ వాళ్ళని కూర్చోబెట్టండి ప్లీజ్. ఎల్ఓపి గారు మీకు అవకాశం ఇస్తాము, మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి. కూర్చోండి. ఇప్పటికే 2:30 అయింది, ఇంకా 10 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తుంది. ప్లీజ్ మీకు అవకాశం ఆవిడ ఆపడమని మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము, చెప్తున్నాము. ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టున్నది, ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు, తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్, ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు. ఏది? ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా అనే మాట ఉంటే ఆ మాట లేదు, ఆ మాట లేదు. ఆ మాట ఉందో చెప్పండి, ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి. ఆ మాట ఏముంది? అందుకని దయచేసి ఇప్పటికైనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము. ఒక నిమిషం చెప్పండి రండి, చెప్పండి. రండి. అధ్యక్ష, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష. అధ్యక్ష, చాలా స్పష్టంగా సుమారుగా 13,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు నేను అడగదలుచుకున్నా, మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా? మీరు సూటిగా చెప్పండి సార్. ఎల్ఓపి గారు. సార్, మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రెజల్యూషన్ కూడా పెట్టాము. ఆ పెట్టిన పూర్తి వివరాలని చెప్తాము. దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన చనిపోయారు. ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలుతారు నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను.
సార్ ఏమన్నారు, మేడం గారిని అన్నా. నేను మేడం గారిని ఏం అనడం లేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్, ఆయన పార్లమెంట్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా? ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసన సభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి, మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన, నుంచిన ఆ రోజు చెప్పాల్సి. సార్ వీడియో నా దగ్గర ఉంది, ఐఎమ్ రెడీ, డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్, మీరు మాట్లాడతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి ఈయన, ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ మనం విజువల్స్ అని చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు, మీరు గౌరవం